మీకు తెలుసా, ఈ 3 సూచనలను నేను 3 సూత్రాలుగా చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, ఆదాయం మైనస్ పొదుపు సమానం ఖర్చులు. కానీ అందరూ అనుకునేలా ఆదాయం మైనస్ ఖర్చులు సమానం పొదుపు కాదు. అంటే మీ పొదుపు ఖర్చులు నిర్ణయించుకునే ముందు రావాలి. రెండవది, చాలా ప్రాథమికమైన సూత్రం. హలో, మార్కెట్ పిల్లర్స్ అన్కవర్డ్ అనే ఈ కొత్త ఎపిసోడ్కు స్వాగతం. ఆర్థిక సాక్షరత అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన నైపుణ్యం. కానీ దురదృష్టవశాత్తు చాలా కొద్ది మంది మాత్రమే దాన్ని పూర్తిగా నేర్చుకుంటారు. అందుకే ఈ రోజు మనతో పాటు భారత ఆర్థిక మార్కెట్లలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఒకరు ఉన్నారు. వారి పదునైన అవగాహనతో పాటు స్పష్టమైన కమ్యూనికేషన్ కలిగి ఉండటం వల్ల ఆర్థిక భావనలను అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేస్తారు. నా వెంట ఉన్నారు మిలన్ భవేషి, అప్స్టోక్స్ లో కంటెంట్ డైరెక్టర్. మనం ఈ ఎపిసోడ్ లో పెట్టుబడిదారుల అవగాహనకు ఉన్న వివిధ స్థాయిల గురించి, మార్కెట్లలోకి కొత్తగా ప్రవేశించే పెట్టుబడిదారుగా మీరు చేయాల్సినవి, చేయకూడనివి, అలాగే మీరు మీ నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని ఎలా పెంచుకోవచ్చో చర్చించబోతున్నా. మిలన్, ఈ రోజు మన మనీ టీవీ కార్యక్రమానికి వచ్చి చేరినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఈ మంచి పరిచయానికి ధన్యవాదాలు. ఇక్కడ ఉండటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీరు తెలుసు కదా, మనం చెప్పుకున్నట్టు ఆర్థిక సాక్షరత అనేది అదృష్టవశాత్తు అవగాహన పెరుగుతోంది, కానీ ఇంకా పూర్తిగా లేదు. మనకు కావాల్సిన స్థాయికి అది ఇంకా చేరలేదు. ఇది సాధించడంలో మీరు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని నేను భావిస్తున్నాను. మీరు ప్రస్తుతం పోషిస్తున్న పాత్ర గురించి మాట్లాడే ముందు, మీరు స్టాక్ మార్కెట్లో పొందిన అనుభవం, అలాగే మీరు ఆర్థిక విషయాలు, స్టాక్ మార్కెట్లు మరియు ఆ ప్రాథమిక కాన్సెప్ట్లపై ఎలా జ్ఞానం సంపాదించారో కొంత తెలుసుకోవాలని ఉంది. అంటే ఇది నిజంగా ఒక ప్రయాణంలా సాగింది. భారతీయ స్టాక్ మార్కెట్లో 20 సంవత్సరాలు గడిపాను. ఈ సంవత్సరాల్లో చాలా నేర్చుకున్నాను. నిజానికి నేను ఒక ఈక్విటీ అనలిస్ట్గా నా కెరీర్ను ప్రారంభించాను. అప్పుడు నేను కవర్ చేస్తూ ఉండేవాడిని. ఆటోమొబైల్ మరియు ఆటో అన్సిలరీ రంగాన్ని కవర్ చేస్తూ అక్కడే నాకు నిజమైన నేర్చుకోవడం జరిగింది. ఒక కంపెనీని ఎలా విశ్లేషించాలి అనే దాని గురించి, దాని నిజమైన విలువ ఏమిటి, అలాగే భారతీయ తయారీ రంగం మరియు వినియోగదారుల ధోరణుల గురించి కూడా నాకు అవగాహన వచ్చింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఈ కోర్ ప్యూర్ ఫండమెంటల్ రీసెర్చ్ చేసిన తర్వాత నేను కొన్ని సంవత్సరాలు ఫైనాన్స్ మరియు కమ్యూనికేషన్ కలయికలో పనిచేశాను. అక్కడ ఇన్వెస్టర్ రిలేషన్ సర్వీసులు అందించేవారు. అందువల్ల ఇది సంఖ్యలకు మించి కంపెనీ కథను విభిన్నమైన ఇన్వెస్టర్లకు చెప్పడం గురించి ఎక్కువగా ఉండేది. అదే తర్వాత నన్ను ఒక అత్యంత సంతృప్తికరమైన మరియు మీకు తెలుసు ఆసక్తికరమైన అధ్యాయానికి తీసుకువచ్చింది. అదే నేను అప్స్టోక్స్లో చేస్తున్న పని. ఇక్కడ నేను కంటెంట్ను నడిపిస్తున్నాను, అలాగే అప్స్టోక్స్లోని అప్లన్ ద్వారా అనేక ఆర్థిక విద్యా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాను. మొత్తంగా చూస్తే ఇది చాలా విలువైన మరియు నేర్చుకునే ప్రయాణంగా ఉంది. అది అద్భుతంగా ఉంది. ఇది మీరు ఇప్పుడు ఈ జ్ఞానాన్ని బయట ఉన్న వారితో పంచుకుంటున్నారని తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. మరి మీరు ప్రారంభించిన అప్లన్ కార్యక్రమం గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇది ఏమి చేస్తుంది? దాని వీక్షకులు దాని నుంచి ఏమి నేర్చుకుంటారని మీరు ఆశిస్తున్నారు? చూడండి, అప్స్టోక్స్ ద్వారా అప్లన్ అనేది నేను చెప్పినట్లుగా స్టాక్ మార్కెట్ కార్యక్రమం. ఇందులో మేము స్టాక్ మార్కెట్ విద్యను ప్రజలకు అందుబాటులోకి తేవాలని, ఆర్థిక సాక్షరతను ప్రజలందరికీ చేరేలా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే భారతీయులకు సహాయం చేయడం కూడా. స్టాక్ మార్కెట్ను ఆత్మవిశ్వాసంతో నడిపించడానికి, మరింత ధైర్యంగా మారేలా చేయడమే లక్ష్యం. అందువల్ల మొత్తం ప్రక్రియలో మేము చాలా లైవ్ వెబినార్లు, ఆకట్టుకునే వీడియోలు, అలాగే సెమినార్లు నిర్వహిస్తున్నాం. మరియు కేవలం కాదు, రిటైల్ ట్రేడర్లు లేదా ఇన్వెస్టర్లకే కాకుండా ఇండస్ట్రీ అకాడమియా భాగస్వామ్యం ద్వారా విద్యార్థులను కూడా మేము చేరుకుంటున్నాం. మేము ఈ సెషన్లను వివిధలు, బిట్స్లు మరియు ఉత్తర భారతదేశంలోని అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నిర్వహించాం. ఇప్పుడు మేము మరింత ప్రాంతీయ కంటెంట్ను చేర్చాలని కోరుకుంటున్నాం. తద్వారా ఆర్థిక సాక్షరత భారతదేశమంతటా విస్తరించగలుగుతుంది. మరియు మేము అందిస్తున్న కోర్సులు కేవలం ప్రాథమికాలు మాత్రమే కాకుండా ప్రాథమికాల నుంచి టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ రీసెర్చ్ వంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ వరకు ఉన్నాయి.
ఆప్షన్ ట్రేడింగ్ ఇంకా వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ కూడా ఉన్నాయి. అంటే ఈ దేశం అంతటా అన్ని ప్రాంతాలకు చేరుకోవడం నిజంగా సవాలుగా ఉంటుంది. ఇది ఎన్నో విధాలుగా విభిన్నంగా ఉంది. వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ఇన్వెస్టర్లు, వేర్వేరు భాషలు. కాబట్టి ప్రేక్షకులతో మాట్లాడటం, కనెక్ట్ అవ్వడం నిజంగా పెద్ద పని. మీకు తెలుసా, గత 3 సంవత్సరాల్లో మేము 2 లక్షల మంది భారతీయులను చేరుకున్నామని, మరింతగా వారి నైపుణ్యాలను పెంచామని గర్వంగా చెప్పగలను. మరియు దానితో క్రమంగా మా కార్యక్రమాలను కొంత ప్రాంతీయంగా మార్చడంతో ఈ చేరిక వేగంగా పెరగవచ్చు. అద్భుతం. అంటే 2 లక్షల మంది భారతీయులు ఇంకా పెరుగుతూనే ఉన్నారు అనుకుంటున్నాను. మీ అనుభవంలో మీరు చూసిన ఆర్థిక సాక్షరత స్థాయిలు లేదా పెట్టుబడి జ్ఞానం ఎలా ఉంది? ఒకవేళ నేను అదేంటంటే దానికి శాతం పెడదామంటే సగం స్థాయిలో ఉన్నవారు ఎంత శాతం ఉన్నారు? మరియు పూర్తిగా శూన్యంగా ఉన్నవారు ఎంతమంది? ఇది ఆసక్తికరమైన ప్రశ్న. నేను కూడా దీని గురించి ఆలోచిస్తున్నాను. కానీ మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నవారిని అద్భుతమైన జ్ఞానం ఉన్నవారు, మధ్యస్థ జ్ఞానం, తక్కువ జ్ఞానం మరియు బహుశా 0 జ్ఞానం ఉన్నవారిగా వర్గీకరిస్తే, మార్కెట్ గురించి అద్భుతమైన జ్ఞానం ఉన్నవారు కేవలం 2 నుంచి 3% మాత్రమే ఉంటారు. వారు డెరివేటివ్స్ వంటి క్లిష్టమైన ఉత్పత్తుల గురించి తెలుసు. వారు రిస్క్ మేనేజ్మెంట్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. కానీ అంతకు మించి మీడియం పరిజ్ఞానం పరంగా మార్కెట్ల గురించి మరింత తెలుసుకోవడానికి మొగ్గు చూపుతున్న వారు దాదాపు 15 నుండి 20% మంది ఉంటారని నేను చెబుతాను. వారు సోషల్ మీడియా హడావుడి వంటి వాటికి ప్రభావితం అవ్వడం లేదు. తర్వాత తక్కువ జ్ఞానం పరంగా చూస్తే సుమారు 40 నుండి 50% మంది ఆ వర్గంలోకి వస్తారు. వారు మార్కెట్ల గురించి విన్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఏమిటో తెలుసు, కానీ పెట్టుబడి లేదా ట్రేడింగ్లో ఆ మొదటి అడుగులు వేయకపోయే అవకాశం ఉంది. మరియు చివరగా సుమారు 30% మంది 0 జ్ఞానం ఉన్న వర్గాల్లో ఉంటారు. అక్కడ వారు కేవలం స్నేహితుల ఒత్తిడి వల్ల మాత్రమే ఉండొచ్చు, లేదా ఎవరో స్నేహితుడు ఒక సూచన ఇచ్చాడు కాబట్టి వారు మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, కానీ వారికి వాస్తవంగా తెలియదు. స్టాక్ మార్కెట్ గురించి ఏమాత్రం అవగాహన లేదు. కాబట్టి మీకు తెలుసు, అప్లన్లో మన పాత్ర ఏమిటంటే ఆ 0% జ్ఞానం మరియు తక్కువ జ్ఞానం ఉన్న వర్గాన్ని తగ్గించడం, మధ్యస్థ జ్ఞానం మరియు అత్యుత్తమ జ్ఞానం ఉన్న వర్గాలను విస్తరించడం. నిజంగా చెప్పాలంటే ఇది ఒక స్ప్రింట్ కాదు, ఇది ఒక మారథాన్. కాబట్టి దీనికి కొంత సమయం పడుతుంది, కానీ మేము దానిపై పని చేస్తున్నాం. మేమే కాదు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు, ఇతర కంపెనీలు కూడా దీనికోసం కృషి చేస్తున్నాయి. మరియు మొత్తం ఎకోసిస్టమ్ను విస్తరించడం. ఇక్కడ మరింత మంది ప్రజలు వీటి గురించి తెలుసుకుంటున్నారు మరియు అందులో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చెప్పిన ఆ వర్గం అంటే 0 జ్ఞానం ఉన్నవారు అయినా కూడా టిప్స్ మరియు సోషల్ మీడియా ఆధారంగా చర్యలు తీసుకుంటున్నవారు. ఇది నిజంగా ఆర్థిక ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన విషయం. అందుకే మేము మనీలో కూడా మా వీక్షకులను నిరంతరం విద్యావంతులను చేయడంలో ప్రయత్నిస్తున్నాం మరియు భవిష్యత్తు పెట్టుబడిదారులు తమ ఆర్థిక విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడాలని. మిలన్, మనం మాట్లాడుకుందాం. మీరు తదుపరి దశకు సిద్ధమయ్యారని ఎలా తెలుసుకుంటారు? జ్ఞానంలో తదుపరి స్థాయి గురించి. మీరు 0 జ్ఞానం నుండి 20% తర్వాత 30కి చేరుకుంటారు. ప్రాథమిక విషయాలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తదుపరి దశకు వెళ్లాలని అనుకుంటున్నారు. బహుశా మీరు మరింత క్లిష్టమైన ఈక్విటీ ఉత్పత్తుల్లో ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నారేమో. ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఎలా తెలుసుకోవచ్చు? తదుపరి స్థాయికి శిక్షణకు వనరులు ఏమిటి? సరే చూడండి, నిజంగా చెప్పాలంటే విజయవంతమైన ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్కు తప్పనిసరిగా అకాడమిక్ ప్రతిభ అవసరం లేదు. దీనికి అవసరమయ్యేది స్థిరత, మార్కెట్లను నేర్చుకోవడంలో క్రమశిక్షణ, అలాగే మార్కెట్లలో నిరంతరం ఉండటం. కానీ ఎవరైనా పూర్తిగా ప్రారంభ స్థాయిలో ఉంటే వారు యూట్యూబ్లో ఉచితంగా లభించే చిన్న వీడియోలతో మొదలు పెట్టవచ్చు. మార్కెట్లో ఉపయోగించే పదజాలం ఏమిటి, మార్కెట్ యొక్క ప్రాథమిక విషయాలు ఏమిటి అనే విషయాలను అర్థం చేసుకోవడం ప్రారంభించాలి. అక్కడి నుంచి మీరు ముందుకు వెళ్ళిన తర్వాత, ఉదాహరణకు మీరు చెప్పినట్టు మనీ టీవీ, అలాగే అప్లన్ వంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ ప్రజలు లైవ్ ఇంటరాక్టివ్ వెబినార్లు లేదా ఇలాంటి చర్చల్లో పాల్గొనవచ్చు మరియు మార్కెట్పై మరింత లోతైన ఆసక్తిని పెంచుకోవచ్చు. తర్వాత చివరికి స్పష్టంగా ఎవరికైనా కావాలంటే పుస్తకాలు కూడా ఉన్నాయి.
విషయాన్ని మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే అవును, నా అభిప్రాయం ప్రకారం ఆర్థిక సమాచారం, ఆర్థిక విద్య, సాక్షరత చాలా పెద్ద స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గత కొన్ని సంవత్సరాల్లో మనం భారతీయ ఈక్విటీ మార్కెట్లలో ఎక్కువగా ప్రజల భాగస్వామ్యాన్ని కూడా చూసాం. సంఖ్యలు చెబుతున్నాయి. మీరు చూస్తే ప్రత్యేకమైన డీమార్ట్ ఖాతాలు మొదలైనవి అవి ఎప్పటికీ పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంకా మొత్తం భారత జనాభాతో పోలిస్తే శాతం మాత్రం చాలా తక్కువగానే ఉంది. అయితే భారతీయులు ఈక్విటీ మార్కెట్లో పాల్గొనడాన్ని మీరు ఎలా చూస్తారు? మరియు మనం మన ఇన్వెస్టర్ బేస్ను ఇంకా ఎలా విస్తరించవచ్చని మీరు భావిస్తున్నారు? సరే చూడండి, ఇది ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలను చూస్తే భారతీయ ఇన్వెస్టర్ బేస్లో అసాధారణమైన వృద్ధి కనిపించింది. అయితే మన దగ్గర సుమారు 19 నుండి 20 కోట్ల డీమార్ట్ ఖాతాలు ఉన్న వాస్తవంగా పరిశ్రమ అంచనాల ప్రకారం ప్రత్యేకమైన ఇన్వెస్టర్ల సంఖ్య సుమారు 10 నుండి 12 కోట్ల మధ్య ఉంటుంది. ఇప్పుడు ఇది మన మొత్తం 140 కోట్ల జనాభాలో చూస్తే 10% కన్నా తక్కువ. మరియు ఇతర దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఆసక్తికరంగా మీరు చూస్తే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని కోరుకుంటోంది. మన జీడీపీ సుమారు 35 ట్రిలియన్ వరకు పెరగవచ్చు అన్నది కూడా ఉంది. కాబట్టి మీరు గమనిస్తే నిపుణులు కూడా చెబుతున్నట్టు మన ముందే సంపద సృష్టి యొక్క పెద్ద భాగం ఉంది. ఇప్పుడు అందులో పాల్గొనాలి. కాబట్టి దాని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, సంపద సృష్టి మన ముందుంది. కానీ దానిలో పాల్గొనాలి అంటే అందులో పాల్గొనడానికి కొంత జ్ఞానం అవసరం. ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, నివేశకుల సంఖ్యను పెంచడం అనేది ఒకే ఒక్క వ్యూహం కాదు, ఇది బహుముఖ వ్యూహం. కాబట్టి అనేక విషయాలు అవసరం. ఒకటి మీరు తెలుసు అంటే మీరు చూస్తే ప్రభుత్వమే కూడా అనేక విద్యా కార్యక్రమాలు చేపడుతోంది. ఆర్థిక సాక్షరతా భావనలను పాఠ్యపుస్తకాల్లో స్కూల్ స్థాయిలోనే చేర్చారు. ఇంకా చాలామంది స్టాక్ మార్కెట్ విద్యను అందించడంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఉదాహరణకు అప్లన్ లేదా మనీ టీవీ లాంటి కార్యక్రమాలు ఉన్నా, లేదా నిజంగా మంచి ప్రభావశీలులు కూడా ఈ పని చేస్తున్నారు. దానికి తోడు సాంకేతికత కూడా చాలా పెద్ద పాత్ర పోషించింది. ఎందుకు అంటే మీరు చూస్తే డిజిటల్ ఆన్బోర్డింగ్ ద్వారా మరియు అప్స్టోక్స్ వంటి ప్లాట్ఫారంలు, ఇతర ప్లాట్ఫారంల ద్వారా కూడా మీరు ఒకే రోజులో డీమార్ట్ ఖాతా తెరవచ్చు. అంతా పేపర్లెస్గా జరుగుతుంది. అంతేకాకుండా మైక్రో ఇన్వెస్టింగ్ ద్వారా పెట్టుబడులను ప్రజలకు అందుబాటులోకి తేవడం కూడా జరుగుతోంది. ఉదాహరణకు మీరు ఒక 100 రూపాయలకే సిప్ ప్రారంభించవచ్చు. ఇప్పుడు ఊహించండి, కేవలం ఒక 100 రూపాయలు పెట్టి దాన్ని క్రమంగా పెంచుతూ భారతీయ ఈక్విటీ కథలో పాల్గొనగలగడం. ఇది మొత్తం పెట్టుబడిదారుల సంఖ్యను పెంచే అపార అవకాశాన్ని ఇస్తుంది. అదే నా నమ్మకం. అవును, ఖచ్చితంగా. అంటే మీరు సరిగ్గా టెక్నాలజీ అంశాన్ని ప్రస్తావించారు కదా. మన భారతీయులు అన్నీ త్వరగా జరిగిపోవడానికి అలవాటు పడిపోయాం. కూరగాయలు తెచ్చుకోవడం నుంచి స్మార్ట్ ఖాతా ఓపెన్ చేయడం వరకు. ఇంతే కాదు, త్వరగా లాభాలు కూడా. ఇవి కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారవచ్చు. కానీ మీరు ప్రస్తావించిన ఆ అంశాన్ని మరింతగా చర్చిద్దాం. అదే స్కూల్ స్థాయిలో ఆర్థిక సాక్షరత అనే విషయం. దురదృష్టవశాత్తు ఇది ఇప్పుడే వచ్చింది. నాకు నమ్మకం ఉంది మనిద్దరం మన పెద్ద వయసులో ఇదే అనుకున్నాం. పాఠశాలలో ట్రిగోనోమెట్రీ కంటే నా పన్నులు ఎలా ఫైల్ చేయాలో నేర్చుకున్నుంటే పరిస్థితి ఎంత వేరుగా ఉండేదో, ఎంత సులభంగా ఉండేదో కదా. ఈ పరిచయం వల్ల పిల్లలు పెద్దవారయ్యాక ఆర్థిక సాక్షరతను విస్తృతంగా వ్యాప్తి చేయడం సులభం అవుతుందనిపిస్తుందా? మరియు మార్కెట్ మధ్యవర్తులు విద్యార్థుల్లో ఆర్థిక సాక్షరతను మరింత బలోపేతం చేయడానికి, విస్తరించడానికి వారు తీసుకోవాల్సిన అదనపు చర్యలు ఏమిటని మీరు భావిస్తున్నారు? అయితే ఇప్పుడు మీరు చూస్తే ఆర్థిక సాక్షరతను ఒకే ఒక విషయంగా కాకుండా అనేక విషయాల్లో చేర్చారు. ఇక్కడ మీరు చూస్తే స్పష్టంగా అనుభవాత్మక అభ్యాసం ఉంది. కానీ ఇక్కడ అత్యంత కీలకమైనది ఉపాధ్యాయులను శిక్షణ ఇవ్వడం. ఎందుకంటే ఉపాధ్యాయులే విద్యార్థులకు మొదటి సంప్రదింపు కేంద్రం. వాళ్లే విద్యార్థులు నేర్చుకునే ప్రాథమిక వనరు. అందువల్ల మొదటగా చేయాల్సింది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం. స్పష్టంగా చెప్పాలంటే బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి అనేక మార్కెట్ మధ్యవర్తులు కూడా ఆర్థిక సాక్షరతను వ్యాప్తి చేయడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. అది కాకుండా వయస్సు ఆధారంగా మరియు ఆసక్తి ఆధారంగా కంటెంట్ను రూపొందించాల్సిన అవసరం ఉంది.
అంటే 40 ఏళ్ల వయసున్న వారికి నచ్చే కంటెంట్ 15 ఏళ్ల వారికి నచ్చకపోవచ్చు. అందుకే కంటెంట్ను గేమిఫై చేసి నేను చెప్పినట్లుగా అనుభవాత్మకంగా మరింత ఆసక్తికరంగా చిన్న చిన్న భాగాలుగా తయారు చేయడం మంచిది. ఇది విద్యార్థుల్లో ఆర్థిక సాక్షరతను కలిపివేయడంలో ఉపయోగపడే మార్గం కావచ్చు. మరియు చివరికి ఒక విద్యార్థి కాలేజీ పూర్తి చేసి బయటకు వచ్చినప్పుడు అతనికి ఆర్థిక సాధారణ జ్ఞానం డిగ్రీ కూడా ఉండాలి. అతను లేదా ఆమె ఎంచుకున్న డిగ్రీకి అదనంగా ఈ డిగ్రీ కూడా ఉండాలి. సరే, అలాగే గత 20 సంవత్సరాల్లో మీరు నేర్చుకున్న కొన్ని విద్యా సూచనల గురించి మాట్లాడుదాం. మీరు పెట్టుబడిదారులతో పంచుకోవాలనుకునే వారు ఒక సూత్రంగా పాటించాల్సిన పెట్టుబడి సూచనలు ఏవైనా ఉన్నాయా? సరే, అందుకే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ 3 సూచనలను 3 సూత్రాల రూపంలో ఇస్తాను. మొదటిది, ఆదాయం మైనస్ పొదుపు సమానం ఖర్చులు. కానీ అందరూ అనుకునేలా ఆదాయం మైనస్ ఖర్చులు సమానం పొదుపు కాదు. ఇక్కడ ఖర్చులు నిర్ణయించే ముందు పొదుపు చేయడం ముఖ్యం. రెండవది, చాలా ప్రాథమికమైన సూత్రం, లాభం అనేది అమ్మకపు ధర మైనస్ కొనుగోలు ధర. ఇక్కడ పెట్టుబడిలో ముఖ్యమైనది మీరు ఆ స్టాక్ను ఏ ధరకు కొనుగోలు చేశారన్నది. ఎందుకంటే మీరు కొనుగోలు చేసే ధరే లాభ సాధ్యాన్ని, ఆ స్టాక్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే మీ నమ్మకాన్ని నిర్ణయిస్తుంది. మరియు చివరికి ట్రేడ్ లేదా పెట్టుబడి తప్పుగా జరిగితే మీరు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో, ఆ ట్రేడ్లో మీరు ఎంత నష్టపోతారో కూడా అదే నిర్ణయిస్తుంది. మరియు చివరగా రిస్క్ అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల సాధారణంగా చెప్పాలంటే రిస్క్ అనేది మీ ఎంట్రీ ధర మైనస్ స్టాప్ లాస్. ఇప్పుడు ట్రేడింగ్లో, ఇన్వెస్టింగ్లో లేదా జీవితంలో ఎక్కడ ఆగాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కడ ఆగాలో తెలుసుకోవాలి, తప్పకుండా తెలుసుకోవాలి. అందుకే అది నా కోసం ఆసక్తికరమైన ముఖ్యమైన ఫార్ములా. మీరు దీన్ని ఫార్ములాలుగా చెప్పినందుకు నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే అప్పుడు అది అందరికీ అమలు చేయదగనదిగా, ఆచరణీయంగా మారుతుంది. ఇప్పుడు పెట్టుబడిదారులు దూరంగా ఉండాల్సిన 3 నెగటివ్ సైన్స్లు, రెడ్ ఫ్లాగ్స్ లేదా ప్రమాదాల గురించి మాట్లాడదాం. మొదటిగా, త్వరగా సంపాదించాలనే స్కీమ్స్, హాట్ టిప్స్ వంటి వాటిని తప్పకుండా దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి మార్కెట్లలో విఫలమయ్యే ఖచ్చితమైన రెసిపీ. రెండవది, సాధారణంగా ప్రజలకు 2 భావోద్వేగాలు ఉంటాయి. 2 రకాల భావోద్వేగాలు. ఒకటి, మార్కెట్లు బుల్ ట్రెండ్లో ఉన్నప్పుడు వచ్చే ఫోమో, ఎఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మరొకటి, పానిక్ సెల్లింగ్. మార్కెట్లు బేర్ ట్రెండ్లో ఉన్నప్పుడు చాలా భయం కలుగుతుంది, కానీ నిజానికి మార్కెట్లు ట్రెండ్స్లోనే ప్రవర్తిస్తాయి. బుల్ మార్కెట్లు ఉంటాయి, బేర్ మార్కెట్లు కూడా ఉంటాయి, కానీ అంతకంటే ముఖ్యంగా మార్కెట్లో స్థిరత్వం అవసరం. ఎప్పటికప్పుడు మార్కెట్లో ఉండటం అంటే మీరు తెలుసు కదా, ఎత్తులు పతనాలు. ఈ ఎత్తులు పతనాల మధ్య నిలబడగలగడం ఒక ఇన్వెస్టర్ విజయాన్ని నిర్ణయిస్తుంది. మూడవది, మార్కెట్లో రిస్క్ మేనేజ్మెంట్ను నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా చాలా మంది ఎక్కువగా లీవరేజ్ తీసుకున్నప్పుడు తప్పు చేస్తారు. కాబట్టి ఈ 3 విషయాలను జాగ్రత్తగా చూసుకుంటే మొత్తం మీద మీరు సేఫ్గా ముందుకు వెళ్ళవచ్చు. మీరు ఎప్పుడైనా తప్పులు చేసి వాటి నుంచి పాఠం నేర్చుకుని మా వీక్షకులతో పంచుకోవాలనుకుంటున్నదేదైనా ఉందా? నేను ఈ అన్ని తప్పులన్నీ చేశాను, దాంతో మార్కెట్లో ఏమి చేయకూడదో నేర్చుకున్నాను. అందుకే మార్కెట్లో చేయాల్సింది చాలా తక్కువ, ఏమి చేయకూడదో ఒక పెద్ద జాబితా ఉంది. అది చాలా పెద్ద జాబితానే. అలాగే ఇది చాలా ఉత్సాహంగా అనిపిస్తోంది. మీకు మాత్రం బహుశా ఉత్తమమైన అర్థంలో కాదు, కానీ 20 సంవత్సరాల అనుభవం ఉన్న మార్కెట్ నిపుణుడు కూడా తన తప్పుల నుంచి నేర్చుకుని ఎదిగాడని తెలుసుకోవడం, ఇది ఏదైనా కొత్తగా ప్రారంభిస్తున్న వారికి కూడా ఒక సందేశం. అవును, మీరు తప్పులు చేస్తారు, కానీ ముఖ్యమైనది ఏమిటంటే ఆ తప్పుల నుంచి తట్టుకుని మళ్లీ లేచి ముందుకు సాగడం. ఎందుకంటే తప్పులు అనేవి అసలు చూస్తే జీవిత పాఠాలే. తప్పులు చేయడం అనివార్యం, మీరు తప్పకుండా చేస్తారు, కానీ వాటి నుంచి ఎలా ముందుకు సాగాలో తెలుసుకోవాలి. ఖచ్చితంగా అలా. మిలన్, మార్కెట్లలో డబ్బు సంపాదించడం లేదా ఆర్థిక సాక్షరతపై కంటెంట్ సృష్టించడం కాకుండా మీరు ఆసక్తిగా పాల్గొనే ఇతర హాబీలు ఏవైనా ఉన్నాయా? చెప్పండి. మార్కెట్లను తప్పితేనా? నిజంగా నాకు తెలుసా, ఇది నా ప్రాధాన్యత. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం, డైనింగ్ టేబుల్ చర్చలు, కుటుంబంతో చిన్న ట్రిప్ లాంటివి. నర్మన్ పాయింట్లో స్నేహితులతో నడక చేయడం కూడా నాకు ఇష్టం.
ఇవి నాకు చాలా విలువైనవిగా అనిపిస్తాయి. అవి అమూల్యమైనవి. అదే కాకుండా నాకు సినిమాలు చూడడం చాలా ఇష్టం. అది యాక్షన్ అయినా, రొమాన్స్ అయినా, థ్రిల్లర్ అయినా. ఇటీవల మీరు సిఫార్సు చేసే సినిమా ఏదైనా ఉందా? ఇటీవల నేను చూసింది మిషన్ ఇంపాసిబుల్. చూడండి, నేను ఊహించాను. సరే మిలన్, ఇది చాలా విలువైన ఎపిసోడ్ అని నేను భావిస్తున్నాను. ఇది పెట్టుబడిదారులకు ఎన్నో పాఠాలతో నిండి ఉంది. మరింత ముఖ్యంగా నా అభిప్రాయం ప్రకారం మీరు ఆర్థిక సాక్షరత యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. మా కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా మన దేశాన్ని ఆర్థికంగా సాక్షరంగా చేయడంలో మీ పాత్ర పోషించినందుకు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు చాలా ధన్యవాదాలు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. చూసినందుకు ధన్యవాదాలు. ఆర్థిక సాక్షరతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఏమి చేయవచ్చని మీరు అనుకుంటున్నారు? మేము మీకు వీడ్కోలు చెబుతున్నాం. చూసినందుకు ధన్యవాదాలు. మనీ టీవీకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.